చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి, బాల్కోటే గారు. అదే మళ్ళీ వస్తాను ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి. విధానాలు మంచిది. శ్రీనివాస్ చౌదరి గారు, రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మొత్తం మీకు తెలుసు. అలాగే మీ భాగస్వామ్య పక్షం నాయకులు మెరుపుల మహేష్ కూడా రాయలసీమ నుంచే. సో కడప జిల్లాలో మొత్తం మూలాలతో సహా వైసీపీ ఎగిరిపోయినట్టేనా? ఎందుకంటే కుటుంబంలో కలహాలు కారణంగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడిని మార్చేసి వాళ్ళ మేనమావకి బాధ్యతలు అప్పచెప్పడం. అవినాష్ రెడ్డి గారేమో ఆయన మరి రేపు పవిత్రీకరణ జరుగుతుంది, బహుశా కాశీయో మరి హరిద్వారం వెళ్ళి ఆయన గంగలో మునిగి బీజేపీలో చేరుతారు. బీజేపీ కండిషన్ కదా, గంగలో మునిగితే పాపాలు పోతాయి కదా, వాళ్ళ నమ్మకం కదా. సో ఆ పాపాలన్నీ పోతే రేపొద్దున అవినాష్ రెడ్డిని కూడా మీరు కావలించుకోవాలి. మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? మొదట వాసుదేవన్ గారు, మీకు డబల్ 9 ప్రేక్షకులకి, అనలిస్ట్ బాలకోట గారికి, రామ్ కుమార్ బీజేపీ నేత, మహేష్ జనసేన నేత గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయంగా, క్షేత్రస్థాయిలో, కార్యకర్త పరంగా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చింది. ఎప్పుడైతే కడప జిల్లాలో అవినాష్ రెడ్డి గారి యొక్క పాత్ర 2024 ఎలక్షన్లో జరిగిన పొరపాట్లు, అక్కడ జరిగిన ఓటమి కారణాలు, అక్కడున్న పార్టీని మేనేజ్ చేయలేకపోవడం, అలాగే ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కరించలేకపోవడం పైన జగన్ గారికి కొంత అసంతృప్తి ఉంది. దీన్ని బయట చెప్పలేకపోయాడు. కానీ దీన్ని కీలకమైన అంశం ఇంకోటి ఉంది. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు దాయాదులైన భాస్కర్ రెడ్డి గారు గారిని, అలాగే అవినాష్ రెడ్డి గారిని దగ్గర చేర్చలా, కనీసం సర్పంచ్ కూడా చేయనిలా. ఎందుకంటే వాళ్ళ వల్ల కుటుంబానికి, పార్టీకి నష్టం వస్తుందని రాజశేఖర రెడ్డి గారు అంచనా వేశారు. కాబట్టే దాయాదుల్ని పంచం చేర్చింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు పక్కెళ్ళారో అవినాష్ రెడ్డి గారిని ఇమీడియట్లీగా జగన్మోహన్ తెచ్చుకోవడం, దానికి ముందు జరిగిన పరిణామాలు, సునీతారెడ్డి గారిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే కళ్యాణ మండపంలో ఒకే పీట మీద పెట్టి పెళ్లి చేసిన రాజారెడ్డి గారి విషయాన్ని మర్చిపోయి, ఏదైతే రాజకీయ ఎత్తుగడలో భాగంగా దాయాదుల్ని పక్కన పెట్టారో విషయాన్ని మర్చిపోయి ఆయనకి అవినాష్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంతో అనేక రకాల అంశాలన్నీ కూడా ఇప్పుడు కేంద్ర బిందుగా మారాయి. ఒకటి వివేకానంద రెడ్డి హత్య, 2 షిడ్డిషా ఎలక్ట్రికల్స్ కుంభకోణం, ఏపీఎస్పీటీసీలో వచ్చినటువంటి సిస్టర్ కంపెనీస్ లో లావాదేవీలు, ఇవన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం కడపకు వచ్చినప్పుడు కడపలో ఒక 600 మంది ఇంచుమించు కాంట్రాక్టర్లు వచ్చి మాకు బిల్లులు ఇవ్వండి అని అవినాష్ రెడ్డి గారిని అడిగారు. అవినాష్ రెడ్డి అడిగితే నేనేం చేయలేను, ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి వారి ముందు దోషేశారు. దీన్ని కూడా నువ్వు మేనేజ్ చేయలేవా, నా మీద పంపించేసావా అని అసంతృప్తితో బెంగళూరు వెళ్ళిపోయాడు. సో పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని, నిర్మాణాన్ని పూర్తిగా మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి వచ్చేసాడు. దానికి కారణాలు అనేక ఉండొచ్చు, ఆయనకున్న పర్సనల్ ఇష్యూలు ఏమైనా ఉండొచ్చు. అయితే పూర్తిగా తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులు దూరం అవడంతో పాటు బంధువర్గం, ఎప్పుడైతే షర్మిలా గారికి ఆస్తి వివాదాలు వచ్చాయో పూర్తిగా బంధువులందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయడం వల్ల 600 కోట్ల పైచీలకు బిల్లులు ఇచ్చిపోవడం వల్ల వాళ్ళు అప్పులు పాలైపోయారు. వాళ్ళు వడ్డీలు కట్టలేకపోయారు. మా మిత్రుడు ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు డ్రైనేజ్ వర్క్ రాలి, ఆయన కూడా ఈరోజు అప్పులు కట్టలేక తిరుపతిలో వడ్డీ తీసుకెళ్లి వ్యాపారం చేస్తాడు, నష్టపోయాడు. ఇవన్నీ వచ్చి తలదుట్టుకుంటున్నాయి. కడవకపోతే నేను ప్రశాంతంగా ఉన్నీరా, పులివెందులు నాకు ప్రశాంతత లేదు, మీరు మేనేజ్ చేయలేరా అని అనేక సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంట అని ఒక విషయం వస్తే షిడ్డిషా ఎలక్ట్రికల్స్, దాని సిస్టర్ కంపెనీస్ కుంభకోణాలు కొనుక్కొచ్చారు. అప్పట్లో ఇంకా సమస్యలు వచ్చాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణ పరంగా దెబ్బతిని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఇంపార్టెన్స్ గుర్తొస్తాను. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు వివేకానంద రెడ్డి కల్పనంతా మెయింటైన్ చేసేవాడు. చాలా సందర్భంగా రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోతే, బంధువులైనా ఎవరైనా పోతే, పెళ్లి పత్రికనో లేదా పుట్టినరోజు పోతే సూరికి చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు బంధువులు కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు, అవినాష్ రెడ్డిని అసలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సో బంధువులు, షర్మిల ఆస్తి గొడవలు, కుటుంబ గొడవలతో బంధువులంతా కూడా షర్మిల వైపు వెళ్ళిపోవడం, సునీతారెడ్డి గారితో సహా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పక్క వెళ్ళిపోవడం, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అవటం, అవినాష్ రెడ్డి మేనేజ్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా పార్టీ కేడర్లో మేనమామ రక్షిస్తాడా మరి పార్టీని కడప జిల్లాలో? అక్కడికి వస్తున్నారు. ఎప్పుడైతే ముళ్ళుతోనే కోయాలనే ఆలోచనతో మేనమామ రవీంద్ర రెడ్డి గారిని తీసిపెట్టారు. ఎన్నికల ముందు వాళ్ళ అత్తగారు క్రిస్టియన్ సమాజం నుంచి ప్రచారం చేసి గుర్తుందన్నాం, మీకు రాష్ట్రం తిరిగారు. ఆమెను కూడా చివరికి బంధువులు తిట్టారు, నువ్వేంది నువ్వు అప్పకి వెళ్తున్నావు,
ఆయన పరిస్థితి బాగాలేదు, బంధువుల్ని గుర్తించే పరిస్థితి పడ్డది అని అంటే ఆయన కొడుక్కి మైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆడేదో మాట సాయం చేసి ఇప్పుడు బంధువులంతా వన్ సైడ్ అయిపోయారు ఆ షర్మిల వైపు. సో జగన్మోహన్ గారు ఒంటరి అయిపోయాడు. సో కడపకి వెళ్ళినా నాకు మనశ్శాంతి లేదు, తాడేపల్లి గెస్ట్ హౌస్ లో అక్కడ పార్టీ గారి దగ్గర రావట్లేదు అని ఆయన పార్టీని పునర్నిర్మించుకోవాలని ప్రయత్నం చేసే భాగంగా రవీందర్ రెడ్డి గారు పెట్టారు. ఆయన కూడా మేనమామే. అయితే బంధువు వర్గం చాలా క్లియర్ గా చీలిపోయింది. పార్టీ క్యాడరు, పార్టీ నాయకులు నాయకత్వం లేని లోటు కనబడతా ఉంది, మేనేజ్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. సర్పంచులు కూడా రాజీనామా చేస్తే పట్టించుకోలేని పరిస్థితులు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే గతంలో రాజీనామాకు కూడా వచ్చారు, బెగ్గింగ్ చేశారు కడప పులింతలు. ఇవన్నీ చూసిన తర్వాత నిర్మాణ పరంగా పూర్తి పటిత్వాన్ని కోల్పోవడం కాకుండా ఈ పరిణామం ఎలా తయారైందంటే మీరు చూడండి, నానికాడ నుంచి విశాఖపట్నం నుంచి కుప్పం వరకు పార్టీ ఆఫీసులు మూసేయడం, వాటిని మోటల్గా మార్చడం, లేదంటే వ్యాపార కేంద్రాలుగా మార్చేయటం, నాలుగు అంటే పక్క వెళ్ళిపోవడం, వాళ్ళు రామకృష్ణారెడ్డిని పక్క వెళ్ళిపోవడం. ఎప్పుడైతే తన చుట్టూ వైపీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా పెద్ద పెద్ద మూడుబారి రెడ్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కనబడట్లా. సో పూర్తి స్థాయిలో పార్టీ నైశీర్యం గెలిపే కాకుండా వైసీపీకి పేద మధ్యతరగతి రెడ్లు దూరమైనట్టేనా? నాకు తెలిసి రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా దూరమైంది. ఎందుకంటే మొదట్లో రెడ్డి అని భావించిన వాళ్ళందరూ కూడా ఈయన రెడ్డి కాదు అని ఆయనే నిరూపించుకునేసాడు. చాలా మంది రెడ్లు ఈయన మా రెడ్డి కాదబ్బా, క్రిస్టియన్లోకి వెళ్ళిపోయాడబ్బా, రాజశేఖర రెడ్డి లాంటి మనిషి కాదు, ఆయన నమ్మాము, కాంగ్రెస్ నుంచి వచ్చాము, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకందరూ కొత్త సత్యనారాయణతో సహా కాపాడుకోగల పరిస్థితి ఏర్పడింది. కాబట్టి షర్మిల వైపు చూస్తున్నారు మాజీ కాంగ్రెస్ నాయకులంతా. సో పార్టీ పరంగా అటు వెళ్ళిపోతుంటే, కార్యకర్తలను కాపాడుకోలేకపోతా ఉంటే, షర్మిలాగా దూసుకొస్తుంటే ఇంకో రకంగా పక్కలో బల్యమై ఉంటే ఆవిడ. సో పూర్తి స్థాయిలో ఆయన ఆ అన్ని ద్వారాలు మోసుకుపోయాయి. ఇప్పుడు పార్టీని ఉన్న స్థానంలో చిత్తూరు అంటే కడప జిల్లాలో నేనుండే ప్రాంతంలోనే పార్టీని బతికించుకోలేకపోతే నాకు విలువ ఉండదని మేనమోహన్ తీసుకొచ్చి పెట్టారు. ఆయన కూడా అంత పూర్తి స్థాయిలో నిర్మాణ పరంగా, చట్టపరంగా, న్యాయపరంగా, అలాగే పార్టీ యొక్క అవగాహన పరంగా బలమైన వ్యక్తి కాదు. కాకపోతే బంధువుల్లో చీలికి తీసుకురావడానికి మళ్ళీ తన వైపు వేపల్లి, పులివెందుల, ముద్దనూరు, కడపలో ఉన్న బంధువులు గుడి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఆల్రెడీ షర్మిలా కేసుల్లో మధ్య. దీంతో పాటు మేజర్ డెవలప్మెంట్ శ్రీనివాస్ చౌదరి గారు, మేజర్ ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద మామూలుగా ఇప్పుడు మీరు గడిచిన 5 ఏళ్ళలో మీరు చేసిన పోరాటం సామాన్యమైంది కాదు. మీరు పొద్దున రకరకాల డిబేట్లో ఆయన్ని అరెస్ట్ చేయించడం, తిహార్ జైలుకి పంపించడం, మళ్ళీ ఆయన బెయిల్ తెచ్చుకొని సాయంత్రానికి హైదరాబాదు, అమరావతి రావటం, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆయన అరెస్ట్ చేయటం, ఇవన్నీ చూసి 5 ఏళ్ల పాటు ప్రతిరోజు అరెస్ట్ చేశారు ఆయన. మీరు ఆయన ప్రతిరోజు బెయిల్ తెచ్చుకునేవాడు. ఇదంతా చూసిన తర్వాత ఇవాళ ఆయన బీజేపీలో చేరుతున్నాడు, స్పష్టంగా సమాచారం ఉంది, సగం కన్ఫర్మేషన్ రామ్ కుమార్ గారిని. రేపొద్దున ఆయన పవిత్రీకరణ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి కావలించుకుంటారా, కావలించుకోరా? రాజకీయ పార్టీల్లో అనేక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ఆయన రాజకీయ పార్టీ నిర్మాణాలు ఉంటాయి. అయితే అవినాష్ రెడ్డి గారు చేసిన పాపాలు అంటారా, లేదంటే అవినాష్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు అంటారా, అది కడపలో వైఎస్ఆర్సీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి నష్టం తెచ్చిపెట్టింది. ఆ సంగతి వదిలేయండి సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. రేపు పొద్దున ఆయనతో కలిసి వేదిక పంచుకునే రోజులు వస్తున్నాయి, మీరు సిద్ధంగా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు బీజేపీ వారు, జనసేన వారు, తెలుగుదేశం పార్టీ వారు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు తలుపులు మూసేశారు. చేరుతున్నారని నమ్మకం నాకైతే లేదు. చేరినా ఆయన వేరే పరిస్థితుల్లో వెళ్తారా అనే ఆలోచన నాకు లేదు. మేము తలుపులు మూసేస్తే మీరు చిత్తూరులోనో, ఒంగోలులోనో మీరు జాయిన్ చేసుకుంటారా? ఒక్క నిమిషం సార్, నేను నాకున్న సమాచారం నాకు మా పార్టీ బీజేపీ, జనసేన నిన్నే ఒకటి తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేయకూడదని. ఒకవేళ జరుగుంటే ఖచ్చితంగా వాళ్ళు నిర్మాణ పరంగా చర్యలు తీసుకుంటారు. మేమైతే తిరుపతిలో కూడా చాలా సందర్భంగా వద్దని చెప్పేశారు. లేదు అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయినా పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, భారతదేశ పార్టీ, వాళ్ళల్లో ఆయన ఒకడు ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు, ఎటు కేసులు వదిలేసుకుంటారనే విషయం పైన వాళ్ళ నిర్మాణం ఆ మచ్చలన్నీ ఇంకా బీజేపీ పడతాయి, వాడిని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే వెళ్తాడని నమ్మకం నాకైతే లేదు. గతంలో నిర్ణయాలు చేసినప్పుడు కూడా వద్దని నేను విన్నాను, ఆయన తీసుకోవద్దని చెప్పి విన్నాను ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం. మరి ఇప్పుడన్నా రాష్ట్ర ప్రెసిడెంట్ మారుస్తున్నారంట, నిర్మాణ పరంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే పరిణామాల్లో వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. కాబట్టి ఎవరండి మోస్ట్ లైక్లీ ప్రెసిడెంట్ కావచ్చు బీజేపీ, మీకున్న సమాచారం? సార్ నేను ఆ పార్టీ నిర్ణయాలు చెప్పడం సమంజసం నిర్ణయం కాదు, సమాచారం అడుగుతున్నా. నిన్నేం అడగట్లా, సమాచారం అడుగుతున్నా. మీకున్న సమాచారంలో ఎవరున్నారని. సార్ చాలా మంది వాళ్ళ ఆలోచనలు ఉన్నారు. నేనైతే నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. అందుకని వాళ్ళ నిర్మాణ పరమైన ముందు నుంచి నిర్ణయం తీసుకునే పార్టీ కాబట్టి
ఎవరో 2-3 పోటీ పడుతున్నారు అని నాకు తెలుసు. పేర్లు నేను చెప్పలేదు, ఎందుకంటే రామ్ కుమార్ గారు ఉన్నారు, వారికే తెలిసిన విషయాలు. ఆయనే చెప్తారు వ్యవహారంలో నన్ను చెప్పి చేసుకోమనద్దండి. రైట్ రామ్ కుమార్ గారు, సో అన్నీ అసలు బీజేపీ చుట్టూ తిరుగుతుంది ఏపీ రాజకీయం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి బిచానా ఎత్తేసినా సరే దానికి వెనకాల బీజేపీ ఉంది. అలాగే అవినాష్ రెడ్డి గారు మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ బీజేపీలో చేరే ఒక అనివార్యత, దాన్ని సగం కన్ఫర్మ్ చేశారు మీరు. అంటే సగం నిజం ఉందన్నారు, మిగిలిన సగం అబద్ధం అని అంటలా, సగం నిజం ఉందన్నారు. ఇప్పుడేమో పార్టీ అధ్యక్షుడు